అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఎట్టకేలకైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారైతే ఎస్ఐ తుది ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి యొక్క తుది ఫలితాల్లో ఎవరైతే విజేతలుగా నిలిచారో ఆ విజేతలందరికీ మా వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్ తరపు నుండి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఒక రైతు ఏ విధంగా అయితే పొలం దున్ని పంటను పండించే స్టేజ్ వరకు ఏ విధంగా ఓపిక పడతాడో ఆ ఓపికని మీరు పడ్డారండి. సో ఈరోజు మీకు మీ యొక్క కష్టానికి ఫలితం అండి. ఎందుకంటే ఎవరికి కష్టపడకుండా ప్రభుత్వం ఉద్యోగం రాదండి. సో మీరు కష్టపడ్డారు కాబట్టి మీకు ఈ ఉద్యోగం వచ్చిందండి. సో మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారైతే ఒక ప్రెస్ నోట్ పెట్టడం జరిగిందండి. ఆ ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చారో ఒకసారి చర్చిద్దామండి. సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని తీశారు, మరి ఎంతమంది పోస్టులు ఇచ్చారు, ఏ కేటగిరీకి ఎంత మార్క్స్ ఇచ్చాయో ఈరోజు అంతా మాట్లాడదామండి. సో మాట్లాడే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలానే ఈరోజే మనం వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసామండి, అంటే వాట్సాప్ ఛానల్ అండి. సో ఈ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ లింక్. మీరు జాయిన్ అయితే మీకు ప్రతి అప్డేటు, అలానే మెటీరియల్స్ కానీ, అలానే టైం టేబుల్ కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ ప్రతి ఒక్కటి ఆ గ్రూప్లో వస్తాయండి. సో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీ యొక్క సమాచారం నాతో సహా ఎవరికి కూడా తెలియదండి. మీ ఫోన్ నెంబర్ కానీ, మీ యొక్క వ్యక్తిగత విశేషాలు కానీ ఏమీ తెలియదండి. ఓన్లీ ఛానల్లో నేను పెట్టే అప్డేట్స్ తప్ప మీకు ఏమీ రాదండి వాట్సాప్లో. ఒకసారి ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. సో ఈరోజు డేట్ అయితే 20th అండి. ఒకసారి ఏమి ఇచ్చారో చూద్దామండి. సో మొత్తంగా అయితే మనకు సివిల్ ఎస్ఐస్ అయితే 315 అండి. అలానే ఆర్ఎస్ఎస్ ఏంటంటే 96 పోస్టులు అండి. మొత్తం సంబంధించి ఈరోజు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకు ముందే తెలుసు మొత్తంగా 173,047 మంది అయితే అప్లికేషన్ పెట్టారండి. సో దీనిలో 151,248 మంది అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో దీనిలో ఎంతమంది అయితే 57,923 మంది అయితే క్వాలిఫై అయ్యారండి. సో దీనికి సంబంధించి ఫిజికల్ టెస్ట్ కూడా మనకు పెట్టడం జరిగింది. సో దానిలో అయితే 31,000 మంది 31,020 మంది అయితే క్వాలిఫై అయ్యారండి. సో ఫైనల్గా మనకు ఎంతమంది అయితే మొత్తం ఫైనల్ రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారంటే 18,637 మంది అయితే క్వాలిఫై అయ్యారండి దీనికి సంబంధించి. సో క్వాలిఫై అయితే మరి జోన్ 1కి 50 పోస్టులు తీశారంటే, జోన్ 2కి 105, జోన్ 3కి 55, జోన్ 4కి 105 పోస్టులు తీయడం జరిగిందండి. సో ఆర్ఎస్ఐకి సంబంధించి బెన్ అయితే 96 ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇది 100 రాష్ట్ర ఫామ్లో 100 పాయింట్స్ తీశారండి ఇక్కడ. సో అలానే మొత్తంగా మనకు తెలిసిందే 400 మార్కులకి అయితే ఎగ్జామ్స్ జరగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉమెన్స్కి అయితే 33.33 రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో ఇది మనందరికీ తెలుసు. అలానే ఇంకేమి ఇచ్చారంటే కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి మన మెయిన్ సైట్లో అయితే పెట్టడం జరిగిందండి. సో ఎంత కట్ ఆఫ్ తీశారని చెప్పి. సో మన కట్ ఆఫ్ ఎంత తీశారా అంటే ఆర్ఎస్ఐకి సంబంధించి ఓసీ కేటగిరీకి అయితే 176.50 అండి, బీసీకి అయితే 174, ఎస్సీకి అయితే 163, ఎస్టీకి అయితే 162 అండి. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పామండి. అలానే మీకు సివిల్ ఎస్ఐకి సంబంధించి ఆ రోజు మీకు రిజల్ట్ ఇచ్చే ముందే చెప్పానండి. ఖచ్చితంగా 250 అంటే 245 to 250 మధ్యలో, అంటే 250 ప్లస్ ఎవరికి వస్తుందో ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుందని చెప్పడం జరిగిందండి. సో అదే మనకి ఇవ్వడం జరిగింది. సో చూడండి, మెన్కైతే 250, ఉమెన్కి అయితే 230 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు చూడండి, నేను ఆ రోజు అయితే వీడియోలో ఏదైతే చెప్పానో అనాలిసిస్ చేసి అదే ఇచ్చాడండి. ఎవరికైతే 245, 250 ప్లస్ వస్తాయో వారు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పానండి. సో ఖచ్చితంగా అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి చూడండి. సో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి సో సివిల్ ఎస్ఐలు 315 పోస్టులు అయితే 315లో 102 పోస్టులు అయిన అమ్మాయిలకి ఇవ్వడం జరిగిందండి. సో అది ఒకసారి మీరు గమనించగలరు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మొత్తం సంబంధించి అంతా బాగానే జరిగింది. సో ఏదైనా సరే మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 నెంబర్స్ కాల్ చేస్తే మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. సో ఇదండి ఈరోజు మనకు ఎస్ఐ ఫలితాలు వచ్చాయి. సో మిత్రమా, ఎవరైతే కాస్త కష్టపడి ప్రయత్నించి ఓడిపోయి ఉంటారో వాళ్ళు మళ్ళీ కష్టపడండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. మా యొక్క సలహాలు సూచనలు మీరు పాటించండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా కాంపిటేటివ్ పైన చాలా మంచి ఇది ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మీరు ఉద్యోగులుగా తయారు చేసే బాధ్యత మాది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రమా, థ్యాంక్ యూ.